That's why people appreciate you all. Once raise your right hand. Raise your right hand. Put your hand over here. Say, good boy. అనుకోండి. మీరు గర్ల్ అనండి, గుడ్ బాయ్ అనుకున్నా. ఇట్లా సే. అండ్ మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా మంచి వాళ్ళే కదా, వాళ్ళు కూడా నాలెడ్జ్ అప్డేషన్ క్వశ్చన్కి వచ్చారు కాబట్టి వెల్ డన్, గుడ్ అని అప్రిషియేట్ చేయండి. ఇప్పుడు సౌండ్ బాగా వస్తుంది. ఇది మన జీవితంలో చాలా వరకు ఇదే. చూడండి, సచిన్ టెండూల్కర్ ఎక్కడో టీవీలో 6 కొడతాడు, కుర్చీలో కూర్చున్నవాడు హే అని లేస్తాడు ఒకసారి. అదే తమ్ముడికి 100కి 80 మార్కులు వస్తే అరే వండర్ఫుల్ రా తమ్ముడు వెల్ డన్ అన్నాడు. ఎరా 80నా? ఇది అందుకే నేనేమంటానంటే ఎక్కడో ఉన్న సచిన్ ఎంకరేజ్ చేయడం కాదు, పక్కన ఉన్నవాడిని. రైట్, జస్ట్ పక్కన వాడి కంటే ముందు మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ద ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ ఈజ్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్. డోంట్ ఎక్స్పెక్ట్ సంబడి టు ప్యాట్ యూ, ఆల్వేస్ బీ రెడీ టు ప్యాట్ యువర్ సెల్ఫ్. రైట్, you are the wonderful people, you have come here, I appreciated you. I'll tell you one beautiful example. During the last 1 year నుండి హైదరాబాద్లో ఉంటాను. I saw a wonderful thing. హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్, అమీర్పేట అలాంటి ఏరియాలో చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కడెక్కడ నుండో వస్తారండి. జస్ట్ యూ సీ, వాళ్ళు చిన్నప్పటి నుండి 20 సంవత్సరాల వయసులో ఏ రోజు కూడా అమ్మా నాన్నని వదిలేసి ఉండలేదు. అమ్మ బదిలాడితే కానీ తినని అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళంతా వచ్చి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఇంగ్లీష్, నాలెడ్జ్ ఆఫ్ ద ప్రజెంట్ వరల్డ్, నాలెడ్జ్ ఆఫ్ ద కరెంట్ వరల్డ్, ఈ నాలెడ్జ్ కోసం హాస్టళ్లలో ఉంటూ తినకుండా కూడా ఈవెన్ బ్రేక్ఫాస్ట్ సాక్రిఫైస్ చేసి క్లాసులకు వెళ్తూ అలాంటి అమ్మాయిలు ఎందరో ఇన్సెక్యూర్ ఫీలింగ్తో భయంగా నడుస్తూ, కానీ నాలెడ్జ్ కోసం సిటీని వదలలేక, ఊర్లో ఉండలేక, సో వాళ్ళంతా ఇక్కడ నుంచి చదువుకుంటున్నారు. అలాంటి అమ్మాయిలందరికీ మనం అప్రిషియేట్ చేయాలా వద్దా? వండర్ఫుల్. సో దట్స్ గుడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ విల్ టెల్ యూ, నాలెడ్జ్ ఇట్స్ ఆర్డర్ ఆఫ్ ద డే. అయితే చాలామంది ఏమంటారు అంటే, ఈ మధ్య చెప్పిన కొందరు ఏమంటారంటే, అసలు చాలామంది అంటే ఇండియాలో వన్స్ సోషల్లీ వెన్ యూ కమ్ టు సమ్ లెవెల్, వన్స్ ఫైనాన్షియల్లీ వెన్ యూ కమ్ టు సమ్ లెవెల్, the people stop learning the new things. చాలా మంది ఏమనుకుంటారట అంటే, ఒక స్థాయికి రాగానే నాకు అన్నీ తెలుసు, I know everything in this world, I know everything in this world అనుకుంటారట. అనుకుని కొత్త విషయాలు నేర్చుకోవడం మానేస్తారట. బట్ ద క్వశ్చన్ హియర్ ఇస్, a person who thinks that I know all, that's the end of his life. Physically he is alive, but mentally he is dead. Exactly 1 year ago, whatever the knowledge you had, today also if you have the same knowledge, 1 year ago, whatever the knowledge you had, today also if you have the same knowledge, you are not fit for this world. You are not fit for this present world. Always update your knowledge. 1700లో ఎన్ని వేల కోట్ల ఇన్వెన్షన్స్ ఈ ప్రపంచంలో ఉన్నాయో, those inventions were doubled once in 1900. How many years has it taken? Just 200 years. అంతకుముందు కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఎంత నాలెడ్జ్ వచ్చిందో అంత నాలెడ్జ్ కేవలం 200 సంవత్సరాలు వచ్చిందట. In 1900, how many inventions were there in this universe? Those were doubled once in 1950. How many years has it taken? Just 50 years. In 1950, how many inventions were there in this universe? Those were doubled once in 1970. How many years? Just 20 years. At present, you can't believe the order of the day is that every 20 years, the knowledge in this universe is getting doubled. The inventions in this universe are getting doubled. భూమి పుట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు ఇన్ని వేల కోట్ల సంవత్సరాల్లో ఎంత విజ్ఞానం ఈ ప్రపంచంలోకి సృష్టించబడిందో అంత విజ్ఞానం కేవలం 20 సంవత్సరాల్లో సృష్టించబడబోతోంది. This much fast the world is changing. In this fastest changing world, if you want to meet with the challenges, if you want to meet with the competition, if you want to be there on the track, if you want to be there on the scene, if you want to be there on the screen, it's a must that you have to update your knowledge. You have to update your knowledge hourly wise, monthly wise, daily wise. That's the reason I say, wake up with the thought of learning something new every morning. ప్రతి ఉదయం ఏదో కొత్తది నేర్చుకోవాలనే కోరికతో నిద్ర లేవాలట. ప్రతి ఉదయం ఏదో కొత్తది నేర్చుకోవాలనే కోరికతో లేచిన వాడే ఈ ప్రపంచాన్ని జయిస్తాడు, ప్రపంచాన్ని శాసిస్తాడు. My question is, friends, are you ready to update your knowledge? Yes. But the question here is, how much knowledge you are updating is not important. What kind of knowledge you are updating? ఎంత నాలెడ్జ్ పెంచుకుంటున్నాం కాదండి, ఎలాంటి నాలెడ్జ్ పెంచుకుంటున్నాం. సింపుల్, I'll tell you one example. ఈరోజు పరిస్థితి ఎలా జరుగుతుంది అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఓ రోజు డిన్నర్కి వెళ్ళాను. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అమ్మాయి 1వ తరగతి అండి. ఆ పాప చక్కగా కంప్యూటర్ మీద కూర్చుండి, సో అన్నీ 1వ తరగతి అయిపోయింది, 2వ తరగతి అనుకుంటాను. చిన్న పాప కంప్యూటర్ మీద ఆపరేట్ చేస్తుంది, ఆవిడ వెబ్సైట్లన్నీ ఓపెన్ చేస్తుంది, మామూలుగా అన్నీ చేసుకుంటుంది. 2వ తరగతి పాప ఇంటర్నెట్ని చక్కగా హ్యాండిల్ చేస్తుంది. చూసి నాకు ఆశ్చర్యం వేసింది. 2వ తరగతి పాప కంప్యూటర్ని బ్రహ్మాండంగా హ్యాండిల్ చేస్తుంది, ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆ అమ్మాయికి తెలిసిపోతుంది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కంప్యూటర్ని చూశానండి, నేను ముట్టుకోలే.
అంటే ఈ రోజుకి ఆ రోజుకి ఎంత తేడా. ఆ పాప నాలెడ్జ్ చూడండి అంత వేగంగా పెరుగుతుంది. అయితే ఆ పాప డైనింగ్లో కూర్చున్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగింది. ఎంత సాడ్ థింగ్ అంటే, భోంచేస్తుంటే, అంకుల్ ఈ రైస్ ఏ చెట్లకి కాస్తాయి అంకుల్ అని అడిగింది. రైస్ అంటే చెట్లకు కాస్తాయట, మామిడికాయలు చింతకాయలాగా. అంటే ఆవిడకి ప్రపంచం మొత్తం ఏం జరుగుతుందో తెలుసు, కానీ తినే అన్నం ఎక్కడి నుండి వస్తుందో బేసిక్ జ్ఞానం లేదు. ఈ జ్ఞానం మనకు అవసరమా? నేను అడుగుతుంది ఏంటంటే, డెవలప్ ద నాలెడ్జ్ విచ్ ఇస్ ఎసెన్షియల్ టు యూ. హైదరాబాద్లో ఎన్ని సినిమా థియేటర్లు ఉన్నాయి, ఏ థియేటర్లో ఏం ఆడుతుంది, ఏ సినిమాకి ఎవరు డైరెక్టర్, ఈ నాలెడ్జ్ కాదు. నువ్వు జీవితంలో సక్సెస్ కావాలంటే నువ్వు ఎంచుకున్న ఫీల్డ్లో నీకే నాలెడ్జ్ అవసరం. నువ్వు ఎంచుకున్న ఫీల్డ్లో నీకే నాలెడ్జ్ అవసరం. ఆ నాలెడ్జ్ పెంచుకున్న రోజు నిన్నెవరు బీట్ చేయలేరు. If I'm a teacher, I should know what are the new attitudinal changes that are taking place in the mindsets of the students. If you are an MBA student, you should know what are the global management systems that are being applied at present. మీరు ఒక ఐటీ స్టూడెంట్ అయితే 24 గంటల్లో ఐటీ ఫీల్డ్లో ఏం జరగబోతుంది, కొత్తదేం రాబోతుందో ముందు నీకు తెలియాలి. Then only you can proudly say that I am a student of information technology. Otherwise you are not IT student to say. Getting my point? అంటే అన్వాంటెడ్ చెత్త అంత అవసరం లేదండి. మన ఫీల్డ్ ఎంచుకున్నాం ఏంటి, ఆ ఫీల్డ్ ఎంచుకున్నప్పుడు ఆ ఫీల్డ్లో మనకి ఏ నాలెడ్జ్ ఉంటే మనం సక్సెస్ అవుతాం అనే నాలెడ్జ్ని మనం గ్రాస్ప్ చేసుకోగలిగితే దెన్ వీఆర్ గోయింగ్ టు సక్సీడ్. మీకు బాబా సినిమా వచ్చింది, రజనీకాంత్ ఐడియా ఉందా? వండర్ఫుల్ కొటేషన్ చెప్తాడు. నోన్ ఈజ్ ఎ డ్రాప్, అన్నోన్ ఈజ్ అన్ ఓషన్ అంటాడు. తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంత. అసలు నీకు ఈ ప్రపంచంలో తెలిసింది ఎంత? చాలా తక్కువ. దాన్ని పట్టుకొని మీరు మామూలుగా చూడండి, ఈ ప్రపంచం ఎంత ఉంటే, ఈ ప్రపంచంలో ఇండియా ఇంత ఉంటే, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఇంత ఉందనుకుందాం, ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఇంత, హైదరాబాద్లో నీ ఎస్ఆర్ నగర్ ఎంత, అందులో నువ్వెంత, అసలు నీకు తెలిసింది ఎంత? ఎందుకంత బిల్డప్? క్వశ్చన్ మనకు తెలిసింది ఎంత? అసలు దీన్ని పట్టుకొని నాకు అంతా తెలుసు అనుకోవడం తప్పు. ఆల్వేస్ బి ఎ స్టూడెంట్. ఏ స్థాయికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తెలియదు, నాకు తెలుసు కొంత, కానీ ఇంకా తెలియాల్సి ఉంది అనే ఆ తపనతో ముందుకెళ్తే ఈ నాలెడ్జ్ని అక్వైర్ చేయడం అనేది ఏదైతే ఉందో దట్ ఇస్ అ గ్రేట్ పాయింట్. అండ్ దెర్ ఆర్ సమ్ ఎంప్లాయీస్ ఈవెన్ టు ఐ కేమ్ టు నో. ఎంప్లాయీస్ కూడా ఉన్నారని విన్నాను, సార్ చెప్పారు. లెట్ మీ టెల్ యూ ఫ్రెండ్స్, దెర్ ఆర్ 2 aspects in the life. One is earning, one is learning. Earning and learning, these are the 2 factors that are interrelated. If you give first priority for learning the things, earning will follow. But if you give first priority for earning only, learning goes back. When learning goes back, your earning stops. అందుకే ఫ్రెండ్స్, రోజు కొంత టైం లెర్నింగ్ కోసం పెట్టండి. లెర్నింగ్ అండ్ ఎర్నింగ్. When your learning is growing, automatically earning grows. బట్ లెర్నింగ్కి టైం లేదు సార్, ఇంగ్లీష్కి టైం లేదు సార్, పుస్తకాలు అమ్మో అంత టైం మనకి ఎక్కడదు సార్, ఇలాంటివి చెప్పకుండా రోజు కొంత టైం నేర్చుకోవడానికి కేటాయిస్తే ఐఎమ్ షూర్ విల్ ఫైండ్ ఎ లాట్ ఆఫ్ గ్రోత్. ఒక చిన్న